దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వాక్యం. నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనుషుల జీవితాలు ఎలాగైపోయినాయి అంటే అంధకారం అయిపోయింది. అందరూ ఉన్న చీకటిలో ఉన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఎంతమందిలో ఉన్న మనిషికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం. అయితే దేవుడి రోజు ఏమంటున్నాడంటే, నీ దీపమును వెలిగించువాడు నేనే. నువ్వు దేనిలో అయితే నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఏ పనిలో అయితే నీవు లాభం రావట్లేదు, నీది ఏదైతే నువ్వు నాకు మూసుకుపోతున్న ద్వారాలు నాకు ఇంక తెరవట్లేదు అని బాధపడుతున్నావో, దానిని నీకు మార్గం తెరిచి వెలుగులోకి నిన్ను నడిపించిపోతున్నాడు. ఈరోజు చీకటి బంధకాల్లో ఉన్నావు, లేదంటే ఏదన్నా సమస్యల్లో ఉన్నావు, లేదంటే ఏదైనా చిక్కుల్లో ఉన్నావు. దానిని యేసుక్రీస్తు నామంలో ఆ చీకటిని వెలుగుగా చేసేవాడు ఎవరంటే గొప్ప దేవుడు మన యేసయ్య మాత్రమే. ఆయన ఈరోజు నీ కోసం వెలుగునివ్వటానికి ఆకాశం నుంచి భూమికి వచ్చి మరణ ఛాయల్లో పడిపోతున్న వారిని, చీకటి బంధకాల్లోకి వెళ్ళిపోతున్న వారిని, నరక ఛాయల్లోకి వెళ్ళిపోతున్న వారిని ఆయన ఇదిగో రక్షణ మార్గం ఉంది, వెలుగు మార్గం ఉంది, నెమ్మది మార్గం ఉందని యేసుక్రీస్తు జననం ద్వారా మనకు ఆయన వెలుగునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో ఇంకా వెలుగు రాలేదేమో ఆలోచించుకో. దీపము వెలగట్లేదా? నీది ఏదైతే నీకు కుటుంబంలో ఏదైతే చిగురించట్లేదో, ఏదైతే నీకు రాణించట్లేదో ఒక్కసారి చూసుకుని ప్రార్థన చేసుకో. అలాగే నీకు చీకటి ఉంది, కానీ దేవుడైన యెహోవా దగ్గరకు వస్తే ఆ చీకటిని కూడా వెలుగుగా చేస్తాడు. ఆ వెలుగునిచ్చి నక్షత్రం వలె ప్రకాశింపచేసి నిన్ను, నీ కుటుంబాన్ని అనేక మందికి వెలుగునిచ్చేలాగా నడిపిస్తాడు. అటువంటి కృపలో ఆశీర్వదించి నిన్ను, నీ బిడ్డలు దీవిస్తాడు. అట్టి కృప దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.